రోజు రోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అయితే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుందని అర్థమవుతుంది. ఒక్క ఫోన్ కాల్లో ఒక్క లింక్ క్లిక్, ఒక ఓటీపీ షేర్ చేస్తే చాలు క్షణాల్లో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అడుగడుగున కష్టపడి సంపాదించిన డబ్బును సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయి వేలాది మంది ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ రోజు ఇలాంటి బాధితులకు ఊరటనిచ్చేలా ఆర్బీఐ కొత్త పరిహార విధానాన్ని అయితే ఇప్పటికే ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం చిన్న మొత్తాల డిజిటల్ మోసాల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు గరిష్టంగా 25,000 రూపాయల వరకు పరిహారం లభించనుందంట. బాధితుడు కోల్పోయిన మొత్తంలో 85% లేదా 25,000 రూపాయలు, ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తం పరిహారంగా చెల్లించనున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి డబ్బు బదిలీ చేసిన సందర్భాలను కూడా ఈ పరిహార పరిధిలోకి తీసుకురావటం అనేది ఇక్కడ మనం విశేషంగానే చూడాలి. డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. అయితే ఈ పరిహారం పొందాలి అంటే కొన్ని కీలక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మోసం జరిగిన 5 రోజుల్లోపు సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయడంతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా 1930 హెల్ప్ లైన్ కు కంప్లైంట్ ఇవ్వాలి. 50,000 రూపాయల వరకు జరిగిన డిజిటల్ మోసాలకు మాత్రమే ఈ పరిహారం వర్తించనుంది. అంతేకాదు జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత ఖాతాదారులతో పాటు ఏకైక యాజమాన్య వ్యాపార సంస్థలకు కూడా ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఇటు మరోవైపు మోసపూరిత లావాదేవీలపై ఫిర్యాదు అందిన తర్వాత బ్యాంకులు వేగంగా స్పందించాలని ఆర్బీఐ ఆదేశించింది. క్రెడిట్ కార్డు మోసాల విషయంలో వివాదాస్పద మొత్తాన్ని తాత్కాలికంగా ఖాతాలో జమ చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చింది. మొదట జూలై 2026 నుంచి అమలు చేయాలని భావించిన ఈ నిబంధనలను 2027 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టుగా కూడా తెలుస్తుంది. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు బాధితులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశమని ఆర్బీఐ కూడా స్పష్టం చేస్తోంది.